బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ అధికారిక కార్యాలయమైన గాంధీ భవన్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల్లో యాదవులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో పాటు పీసీసీ కార్యవర్గంలో యాదవులకు ప్రాధాన్యత తగ్గిందని, మంత్రివర్గంలో యాదవ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్తో నిరసన వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా యాదవ సంఘాలకు చెందిన కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్లోకి గొర్రెలను పంపి వినూతంగా నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన పోలీసులు వారిని అడ్డుకుని గొర్రెలను గాంధీ భవన్ లోకి తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు గొల్ల కుర్మల నేతల మధ్య స్వల్ప వాగ్వాదం నెలకొంది. అనంతరం గొల్ల కుర్మల సంక్షేమ సంఘం నాయకులు గాంధీ భవన్ వెలుపల నిరసన వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఘటనపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు స్పందించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గొర్రెల పంపిణీ చేస్తామని అభయస్థం మేనిఫెస్టోలో ఊదరగొట్టావు. గొర్రెల పంపిణీ దేవుడెరుగు, కట్టిన డీడీ పైసలు కూడా వాపస్ ఇవ్వలేని దుస్థితి మీది. నీ మాటలు విని విని విసిగిపోయిన యాదవ కుర్మా సోదరులు గాంధీ భవన్ కు గొర్రెలను తోలుకొని వచ్చారు, నిరసన తెలియజేశారు. మీ మోసాన్ని గుర్తించి అన్ని వర్గాల ప్రజలు ఏకమై గాంధీ భవన్ కు పోటెత్తక ముందే కళ్ళు తెరువు. చెప్పిన గ్యారంటీలు, ఇచ్చిన హామీలకి నేను అమలు చేయకుంటే ప్రజల నుండి తిరుగుబాటు తప్పదు అంటూ హరీష్ రావు హెచ్చరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ అధికారిక కార్యాలయమైన గాంధీ భవన్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల్లో యాదవులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో పాటు పీసీసీ కార్యవర్గంలో యాదవులకు ప్రాధాన్యత తగ్గిందని, మంత్రివర్గంలో యాదవ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్తో నిరసన వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా యాదవ సంఘాలకు చెందిన కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ లోకి గొర్రెలను పంపి వినూతంగా నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన పోలీసులు వారిని అడ్డుకుని గొర్రెలను గాంధీ భవన్ లోకి తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు గొల్ల కుర్మల నేతల మధ్య స్వల్ప వాగ్వాదం నెలకొంది. అనంతరం గొల్ల కుర్మల సంక్షేమ సంఘం నాయకులు గాంధీ భవన్ వెలుపల నిరసన వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఘటనపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు స్పందించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గొర్రెల పంపిణీ చేస్తామని అభయస్థం మేనిఫెస్టోలో ఊదరగొట్టావు. గొర్రెల పంపిణీ దేవుడెరుగు, కట్టిన డీడీ పైసలు కూడా వాపస్ ఇవ్వలేని దుస్థితి మీది. నీ మాటలు విని విని విసిగిపోయిన యాదవ కుర్మా సోదరులు గాంధీ భవన్ కు గొర్రెలను తోలుకొని వచ్చారు, నిరసన తెలియజేశారు. మీ మోసాన్ని గుర్తించి అన్ని వర్గాల ప్రజలు ఏకమై గాంధీ భవన్ కు పోటెత్తక ముందే కళ్ళు తెరువు. చెప్పిన గ్యారంటీలు, ఇచ్చిన హామీలకి నేను అమలు చేయకుంటే ప్రజల నుండి తిరుగుబాటు తప్పదు అంటూ హరీష్ రావు హెచ్చరించారు.